మనకి ఈ ఆలయంతో పాటు ఇక్కడ ఎంతోమంది పేషెంట్‌లకి వీళ్ళు గొప్పగా మానవ సేవ చేస్తూ వస్తున్నారు. మరి అసలు ఇక్కడ ఇంత దూరంలో ఆలయాన్ని కట్టడానికి కారణం ఏంటి? మనతో పాటు ఆది దంపతుల్లాగా ఉన్నారు ఇద్దరును. మనకి ఈయన పద్మశ్రీ డాక్టర్ అట్లూరి శ్రీమన్నారాయణ గారున్నారు. వారి సతీమణి రామలక్ష్మి గారు అట్లూరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అంటే ఇంత దూరంలో ఆలయం కట్టడానికి ఏంటి రీజన్? అంటే మొదట్లో ఇక్కడ క్యాంపులు చేసేవారండి. అది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారని బాబా ఫోటో పెట్టారు ఫస్ట్. ఆ ఫోటో అక్కడ ఉన్న ఫోటో అది ఉండేది టెంపుల్లో. తర్వాత ఇంకో దంపతులకి అమెరికాలో ఉంటారు, వాళ్ళకి కలలో కనపడి బాబా విగ్రహం చేయించమంటే ఇక్కడ మనది వెన్నుకుని ఇక్కడ పెట్టారు ఆ విగ్రహం. పెట్టారు ఇప్పుడు టెంపుల్లో. ఎక్కడి నుంచి తెప్పించారు? జైపూర్లో చేయించారు. ఈయన వెళ్ళి చేయించారు. వాళ్ళు అక్కడ ఉంటారు కదా యుఎస్ లో, ఈయన వెళ్ళి చేయించారు 2-3 సార్లు వెళ్ళి. మీ జీవితంలో బాగా చేసిన మిరాకిల్స్ ఏంటి? అంటే చాలా మంది చెప్తూ ఉంటారమ్మా, ప్రతి వారం బయట తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరు అయితే ఎమోషనల్ అయిపోతుంటారు బాబా గురించి. నాకు బయటకు చెప్పడం అంతగా అలవాటు నేను చెప్తారులేండి. సరే సరే. మనకి ఈయనకి ఫస్ట్ పద్మశ్రీ వచ్చింది సార్కండి. సార్ ఏంటంటే డెంటల్ డాక్టర్ కూడాను. ఎంతో మందికి చాలా సేవ చేస్తున్నారు. మరి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. అయితే టెంపుల్ ఇక్కడే కట్టడానికి ఏంటి కారణం? నార్మల్గా నేను స్కూల్ హెల్త్ క్యాంప్స్ చేసేవాడమ్మా. నీలోఫర్ హాస్పిటల్ ఉన్నప్పుడు నీలోఫర్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ట్రీట్ చేసి తర్వాత విలేజెస్తో మాట్లాడాను. విలేజెస్ చెప్పారు ఇక్కడ పొలం ఉంది, అక్కడ అమ్ముతా అంటున్నారు, మీరు తీసుకోండి అని చెప్పారు. అందువల్ల ఇక్కడికి వచ్చాను. వస్తే పొలం అమ్ముతా అని చెప్పారు. 15 ఎకరాలకి కొన్నాము. కొన్న తర్వాత బాబా గారు అని హనుమంతరావు గారు ఉన్నారు. బాబా గారు చాలా చాలా భక్తుడు, చాలా షిరిడి నడిచి వెళ్ళి తిరిగి వచ్చారు. అంత భక్తుడు. ఆయన చెప్పారు, నారాయణ గారు ఇక్కడ టెంపుల్ కడితే చాలా బాగుంటుందని చెప్పారు. కడితే బాగుంటుంది. ఇక్కడ బాబా గురించి, బాబా ఆశయాల గురించి, బాబా ఏం చేస్తున్నారో తెలియడానికి ప్రజలకి చాలా తెలియాలి. తెలిస్తే వాళ్ళు కూడా ఆశయాలను బట్టి వాళ్ళు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళు మంచి పద్ధతుల్లో మంచి జ్ఞానంతో మంచి ఉంటారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే భక్తులు రావటం మొదలుపెట్టింది. బాబా వాళ్ళ కోరికలను తీర్చారు. తీర్చిబట్టి ఎంతమంది వచ్చారు. ఎంతమంది వచ్చి ఐ ఆపరేషన్ చేయించుకుంటున్నారు, డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వేరే ట్రీట్మెంట్ అయితే హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. పక్కన విలేజ్లో కూడా చాలామంది బాబా టెంపుల్ అంటే చాలా ఇష్టం, బాబా అంటే చాలా ఇష్టం. బాబా అంటే నమ్మకం వచ్చింది. బాబా అంటే మా బాబా అని అంటారు అన్నమాట. అంటే బాబా దేవుడే కాదని బయట గొడవలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారో లేదో? బాబా సద్గురువు అండి. బాబా సద్గురువు, బాబా మహాత్ముడమ్మ. ఆయన తప్పకుండా నాకు ఆ దేవుడే. ఆయన చేయబట్టి ప్రజలకి సేవ చేశారు, ఆదుకున్నారు. ఇప్పటికీ ఆయన ఆదుకుంటానే ఉన్నారు. ముందే చెప్పారు, నా సమాధి నుంచి కూడా నేను ఎవరిని వదిలిపెట్టను, నేను ఎప్పటికీ కాపాడుతానే ఉంటాను. ముందు బతికుండగానే ఎప్పుడు చెప్పేవారు. అదే జరుగుతూ ఉంది. బాబా వెళ్ళిపోయి 100 సంవత్సరాలు గడిచిపోయినా అదే అందరికీ నమ్మకం, అదే జరుగుతూ ఉంది. అందరినీ కాపాడతారు, నమ్మిన వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టరు. ఆయన చెయ్యి వదిలిపెట్టరు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని వాళ్ళ నుంచి వస్తారండి, చాలా వాళ్ళ నుంచి, కర్ణాటక నుంచి. మీరు చెప్పండి ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఆయన చెప్తారు. సరే సార్, మీరు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? బాబా చెప్పాడు సమానత్వం, మానవత్వం, ప్రేమతత్వం 3 చెప్పాడు. ఆ 3 గురించి మనం బాబా స్ట్రెస్ చేసి అదే ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాము. అందరికీ పేదవాళ్ళు కాదు, ధనవంతులు కాదు, అందరూ ఒకటేను. భక్తులు అందరూ ఒకటేను. అందరినీ బాబా చూసుకుంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. అందుకని ఈ టెంపుల్ కట్టాల్సి వచ్చింది. టెంపుల్ కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు అన్నీ నెరవేర్చిన తర్వాత ఇక్కడ రావటం మొదలుపెట్టారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారమ్మా.
ఓకే. అదే. ఓకే. థ్యాంక్ యూ. అదే. మనం ఇక్కడ చూసాము చాలా మంది పేషెంట్లు ఏంటంటే వాళ్ళకి ఐ చెకప్‌లు చేసి అవసరమైన వాళ్ళకి సర్జరీలు కూడా వీళ్ళే ఫ్రీగా చేస్తున్నారు. మరి ఇక్కడ ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి ఇదంతా జరుగుతుంది. ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు కాబట్టి. మరి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ టీమ్ అయితే ఉంది. ఐ టీమ్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. అంటే ఎలా ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ఇది 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం. 20 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఎంఎస్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ అని మౌలాలి హౌసింగ్ బోర్డు ఉంది. ఇది ఎల్వి ప్రసాద్ బ్రాంచ్. ఇక్కడ ఏంటంటే మన నారాయణ సార్ సాయిబాబా టెంపుల్ సార్ ఏం చెప్పారంటే ఇక్కడ కూడా పేషెంట్స్ వస్తారు, మీరు ఇక్కడ సర్వీస్ చేయండి అని నారాయణ సార్ చెప్పాడు. చెప్తే ఇక్కడ నుంచి వెళ్ళి డైలీ మేము ఎవ్రీ గురువారం 25 మెంబర్స్ సర్జరీకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు అద్దాలు ఫ్రీగా ఇచ్చి మళ్ళీ వాళ్ళని బస్సులో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తాం మేడం. ఫ్రీ ఆపరేషన్ ప్రతి గురువారం ఉంటుంది మేడం. మీరేం చెప్తారు? నేను ఇక్కడ విజన్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చి ఇక్కడ వర్కప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా పేషెంట్కి ఎలా అయితే కంఫర్టబుల్ గా ఉందో వాళ్ళని తీసుకెళ్లి సర్జరీకి ఫిట్ చేసి వాళ్ళని సర్జరీ చేసుకొని మళ్ళీ అక్కడ గ్లాసెస్ డ్రాప్స్ అన్ని విధాలుగా చూసుకొని మళ్ళీ వాళ్ళని సేఫ్ గా ఇక్కడ చేర్చడం జరుగుతుంది. ఆపరేషన్ ఏంది మేడం? ఎట్లా ఉంది ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? ఇక్కడ ట్రీట్మెంట్ అంటే చాలా మంచిగా ఉంది మేడం. చాలా గరీబులకు అందరినీ తీసుకుపోయి చేసుడు, ప్రతి గురువారం వచ్చి వాళ్ళందరినీ కలిసి తీసుకొని వెళ్ళకము, కొండపోయి చూపించకము, చెక్ చేసి మళ్ళీ తెచ్చి ఇక్కడనే వాళ్ళు ఇడిచిపెట్టకము, ప్రతి ఒక్కరికి మళ్ళీ మందులు కానీ అద్దాలు కానీ ప్రతి ఒక్కటి హెల్పింగ్ ఖాళీ ఫ్రీ కాస్ట్తోని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కండిషన్కి అందరికి పదే 10,000 దండాలు. మీరేం చెప్తారు? మేము డ్రైవింగ్ చేస్తామండి. సేఫ్గా మేము తీసుకొచ్చి మళ్ళీ సేఫ్గా వదిలిపెడుతున్నాం. మీరు చేస్తుంది చాలా సేవ అండి. ఇది మాటల్లో చెప్పేశారు కానీ సింపుల్ గా ఒక్క సర్జరీకి కావాలంటే మనకు తెలుసు బయట లక్షల్లో ఖర్చు పెడుతూ ఉన్నారు. అదంతా కూడా ప్రాసెస్ ని ఇక్కడైతే వీళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా ఎంతో విశిష్టంగా జరుగుతుంది. ఏ ఆలయంలో కూడా ఇలాంటి సేవ అనేది నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి. ఎవరికైనా పంటి సమస్యలు కంటి సమస్యలు ఉంటే ఇక్కడికి వస్తే మొత్తం వాళ్ళే దగ్గరుండి మీకు ట్రీట్మెంట్ చేయించి చక్కగా వాళ్ళు వదిలిపెడతారు అనమాట. అంత విశిష్టత ఉంది ఇక్కడ షిరిడి సాయిబాబా ఆలయానికి.